బీఆర్ఎస్ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తుంది. ఎవరు కేటీఆర్ చేపిస్తున్నాడు, ఎవరి మీద, రేవంత్ రెడ్డి మీద అనని మాటలు లేనిపోని అన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేపిస్తుండు. రేవంత్ రెడ్డి ఇట్లా మీడియాతో ఇట్లా మాట్లాడినట్టుగా ఆ ఎక్స్ ఖాతాలో ఏమని పోస్ట్ చేపిస్తున్నాడు అంటే, అవును మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది, ఇవన్నీ ప్రభుత్వాలు చేసేటియే, మేము ఫోన్ ట్యాపింగ్ మీద కేసు పెట్టలే, సామాగ్రి మిస్ అయిందని కేసు పెట్టినాం అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరన్నా ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు చేసేటి అంటే ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపిస్తుంది ప్రభుత్వం. జరిపించుకుంటా మళ్ళీ ఈ మాట చెప్తుందా ఏ ప్రభుత్వం అన్నా? ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారంటే, వీళ్ళు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిరు కాబట్టి ఇదంతా ప్రజలకు పోయింది, వీళ్ళు ఇంత దొంగల ఇంత లంగల అని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ మచ్చని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? బురద ప్రభుత్వం మీద నెట్టారు. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది, అందరు చేసినట్టుగా మేం చేసినామని ప్రజలకి ఈ దొంగ మాటలను తీసుకుపోవాలని. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత నేరం అంటే, ఒకరి పర్సనల్ లైఫ్ లకు దూరి వాళ్ళ విషయాలు వినడం అనేది చాలా పెద్ద నేరం. దీని మీద సిట్ విచారణ జరుపుతుంది, ఎవరెవరు ఉన్నారో అందరిని పిలుస్తుంది. కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ప్లస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తున్నది. వీటన్నిటిలో ఏంటంటే ప్రజలని ఏది తప్పుదారి పట్టిస్తుంది. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా ప్రభుత్వంలో అదొక భాగమేనట అని ప్రజలు అనుకోవాలని. ఎవ్వరు కూడా ప్రజలు ఇది అనుకోకండి. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరము. వాళ్ళు చేసిన నేరము ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళు జైలుకి వెళ్తారు. 100% 100% జైలుకి వెళ్లాల్సిందే, వాళ్ళు వెళ్ళాలి. ఇటువంటి అసత్య ప్రచారాలు ఎవ్వరూ నమ్మకండి.